మనం తెలుగు వాళ్ళం, తెలుగు స్లాంగ్లు అంటే ఎక్కడో విన్నో లేకపోతే కాపీ చేసి చెప్పొచ్చు. ఆవిడ ఇక్కడికి వచ్చి ఇక్కడ సినిమాలు చేస్తూ దీంట్లో రాయలసీమ తాలూకు ఆ స్లాంగ్ని పట్టుకొని పేజీలు డైలాగ్ చెప్పడం అనేది ఎక్కడ మళ్ళీ ప్రాంప్టింగ్ కూడా లేదు అసలు అది ఫెంటాస్టిక్. వావ్ చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీ క్యారెక్టర్ గురించి మీరు చెప్పండి. So, బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ కానీ టఫెస్ట్ మూమెంట్స్ అట్లా. I mean, honestly, when I first heard the script, I was in love with the love story first and foremost because I'm a hopeless romantic. So for me, such kind of love for Lenin and Bharti was like beautiful. You know, I think Alage, husband, wife. I think it's such a beautiful story they have together. And then coming to my character, I think it's written so well. It has a lot of depth, and you know, as an actor, you hear a lot of narrations, kada. But when you hear depth for the character, everything you know about her, what she feels, how she is, how she acts, and I love the way the director wrote her. I think that's what made me come forward and give my 100% because if not for the writing, I don't think you would see Bharti the way she is. From the intro to Aim Unto V, from all the big scenes, I think it's all beautiful. ఫెంటాస్టిక్. చెప్తున్నా కదండి, భారతీ క్యారెక్టర్ ఆవిడ చేసిన క్యారెక్టర్ అందరికి గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో ఇంకోటి నేను చెప్పాల్స్తున్నాను, ఏ క్యారెక్టర్ లేకపోయినా సినిమా లేదు. ఏ క్యారెక్టర్ లేకపోయినా సరే ఏ స్క్రిప్ట్ లేదు. ఎవ్రీ క్యారెక్టర్ నేను ఫ్లోలో మొన్న మహాభారతం అని అనేసాను. అది నేను ఏం ప్లాన్ చేయలేదు, చెప్తున్నాను. లేదండి, అది నిజం, అది నిజం. బ్యూటిఫుల్ మూవీస్ ఆర్ బ్లాక్ బస్టర్స్. చాలా మంచి వి టాక్ అబౌట్ మూవీస్ రిలీజ్ అయిన సినిమాలు కూడా అవన్నీ ఇంక్లూడింగ్ టేక్ బాహుబలి దగ్గర నుంచి చూసుకుంటే ఎవ్రీథింగ్ రామాయణ మహాభారత 6-7 క్యారెక్టర్స్ మెయిన్ బేస్గా ఉంటాయి. ఇట్స్ నాట్ ఏ సోలో హీరో మూవీ. Yes. Larger చూసుకున్నా? than- that's when the drama Larger becomes than large. life. ఫ్రమ్ ద బిగినింగ్ షోలో నేను తీసుకొస్తే మాయాబజార్, మాయాబజార్, నర్తనశాల దగ్గర నర్తనశాల. తీసుకుంటే ఎనీ మహాభారత క్లాసిక్స్ అన్ని 6-7 క్యారెక్టర్లు బాగుంటేనే సినిమా బాగుంటుంది. అవును. Yeah. అదర్వైజ్ సినిమా ఆడచ్చు, వచ్చా మర్చిపోద్ది. బట్ అన్ని క్యారెక్టర్స్ అన్ని మాట్లాడుకుంటూ లింగర్ అయ్యి అంటే నాకు తెలిసి ఇప్పుడు నా చేస్తున్న ఫీలింగ్ అంటే రామ్ చరణ్ గారికి రంగస్థలం లాగా దిస్ గోయింగ్ టు బి ఫర్ Yeah, అఖిల్ yeah, రంగస్థలం. definitely. Exactly. అందరూ ఇదే అనుకున్నాం, సెట్ లో కూడా ఇదే నాకు అనుకున్నాం. కాదు, మన అందరికి అందరికి బట్ రంగస్థలం చూసినప్పుడు మా చరణ్ ఒకటే కాదు, యు సీ ఆల్ దోస్ క్యారెక్టర్స్. ఎంత మంది ఒక character సినిమా ఉన్నారు. మళ్ళీ చూడొచ్చు, ఎందుకు చూడొచ్చు? That's true. నాకు అదే ఫీలింగ్, ఈ సినిమా చేస్తుంటే అదే ఫీలింగ్. ఇంకోటి కూడా బాబు, ఎనీ కమర్షియల్ మూవీ ఎన్నిసార్లు చెప్పారు మీరు రంగస్థలం టాపిక్ అవును. ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. అవును. ఎన్నిసార్లు చెప్పాను సుకుమార్ గారికి, చరణ్కి. దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్. అసలు కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్ మర్చిపోయి ఒక కథ రాసుకుని క్యారెక్టర్లు రాసేసి సినిమా అట్లానే తీశారు. మనం కూడా అలానే ప్రయత్నిస్తున్నాం. అండ్ పెర్ఫార్మెన్సెస్, వాట్ పర్ఫార్మెన్స్! అన్ని పెర్ఫార్మెన్స్లు అక్కడ ఏ కమర్షియల్ మూవీ అయినా సరే పెర్ఫార్మెన్స్లు మనకి కరెక్ట్గా సెట్ అయితే సూపర్ హిట్. పోతే మన నందు గారు, డైరెక్టర్ నందు గారు, నందకిషోర్, నందకిషోర్ మురళి, నందకిషోర్, చాలా అబ్బూరు. పేర్లు అంటే ఏం ఉన్నాయి. లేదు, నేను బేసికల్ ఏం చేస్తారంటే యాక్చువల్లీ నందువా నందకిషోర్ మురళి కిషోర్ ఏమో వాళ్ళ అమ్మ పేరు Screen name. స్క్రీన్ నేమ్ మురళి కిషోర్. వాళ్ళ అమ్మ గారి పేరు అంటారు. మురళి నా పేరు పెట్టారు సార్ దీంట్లో. అవును, కరెక్ట్. నా పేరు మురళి గారు. నా పేరు ఎవరు తెలుసా? అదా చెప్పేసారు. వాళ్ళ బంధువుల తాలూకు అంట. వాడి మీద ఈయనకుందా? నాది కూడా ఎవరో ఉండి ఉంటారు అక్కడ. ఉన్నారు ఎక్కడ ఉన్నారు కూడా వాళ్ళ ఊర్లో ఉన్న క్యారెక్టర్లే. ఉన్నారు. ఊర్లో వాళ్ళందరినీ లెల్లీలో పెట్టేశారు. భారతి ఎవరో చెప్పలేదు అతను మనకి. ఎప్పుడైనా అడిగారు ఆయన్ని, మీ భారతి ఎవరు? ఎవరు ఈ భారతి ఎవరు? ఇన్స్పిరేషన్ రాయడానికి? రామాపురం నుంచి వచ్చారు. We'll ask him. సార్, ఆ కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అసలు ఈ కథ ఎత్తుకోవడానికి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. నా గురించే రాశాడు అన్నట్టుగా అనుకున్నాడు ఆయన. ఆయన ఓ, గురించి మీకు నా గురించి అంటే అసలు అందరి కోసం నా కోసం అనిపించింది నాకైతే. ఎత్తుకుంటూ మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అంటే మన రెగ్యులర్ స్క్రిప్ట్లు కాకుండా ఏదైనా కంప్లీట్ ఆఫ్ బీట్ నాకు కావాలి, ఏదైనా రాడికల్గా ఏదైనా క్రేజీగా ట్రై చేద్దామనే పాత్రలో ఉన్నాను. అప్పుడు దొరికింది కథ. ఫస్ట్ సిట్టింగ్లో వెళ్ళి హగ్ చేసేసుకుని, బాబు ఈ కథ నాతోనే చేయాలి, చేసేద్దాము. ఆయన నమ్మట్లేదు నన్ను, మీరు ఈ కథ చేస్తారని. సో అలా లిటరలీ 2 hours నరేట్ చేసిన వెంటనే మీకు కథ తెలుసు, నాకు తెలుసు.
అందరూ కథ చూసిన సినిమా చూసిన తర్వాత దే విల్ అండర్స్టాండ్ వై వీఆర్ టాకింగ్ లైక్ దిస్. స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లే ఒకటే కాకుండా ట్విస్ట్ అండ్ టర్న్స్, థ్రిల్, చాలా బలమైన కథ. ఆ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఎవరు ఏం ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు Interval, మీరు even- ఎన్ని రాసుకుని ఈవెన్ ఇంటర్వెల్ ప్రెడిక్ట్ చేసిన ఇంటర్వెల్ ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు. నందు అంత క్లెవర్ గా Impossible. రాసుకున్నాడు. ఏది ప్రిడిక్ట్ చేయలేరు. యాక్చువల్గా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను ఇందాక. ఆఫ్ ద రికార్డ్లో అన్న చెప్పారు మీరు లెనిన్ అని పేరు పెట్టారు అండ్ తర్వాత ఆయనేమో అక్కడ మహాభారతం అన్నాడు, ఇక్కడేమో సాంగ్లో వేరే ఏదో కనపడుతుంది. లెనిన్ Hmm. టైటిల్ Hmm. వై వై చాలా మంది నాకు ఫ్రెండ్స్ అడిగారు లెనిన్ పెట్టారేంటి, లెనిన్ అంటే ఏంటి, ఎందుకు? అంటే నందు ఎందుకు పెట్టాడా అసలు ఆ పేరు ఎందుకు నందు ఎందుకు పెట్టాడనా? ఆ. లేదు, ఐ థింక్ రామాపురంలో ఇప్పుడు స్టాలిన్, లెనిన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐ థింక్ కమ్యూనిజం మూవ్మెంట్ వల్ల పేర్లు వచ్చాయి, Okay. అలా ఉండిపోయాయి. నేను నందుని ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, ఓ లెనిన్ అనే టైటిల్ ఏంటి అని చెప్తే, లేదు సార్ మా ఊర్లో ఈ పేరు చాలా పవర్ఫుల్ పేరు, ఇది ఎప్పటి నుంచో ఉంది, చాలా మంది ఉన్నారు ఇంకా. ఈవెన్ కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ చాలా Yes, మంది yes, ఉన్నారు. yes. వాళ్ళు ఇంకా పెడతారు. ఇప్పటికీ ఉన్నారు. ఉన్నారు. నేను రామాపురంకి వెళ్ళినప్పుడు కూడా కలిశాను లెనిన్ బాబు అని కలిశాను. తనకి ఎందుకు ఈ పేరు చాలా పవర్ఫుల్గా అనిపించింది. అండ్ తన 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 మైండ్లో రామాపురంలో లెనిన్ అనే క్యారెక్టర్ ఉంటే నా లెనిన్ ఉంటే ఇలా ఉంటాడని రాశారు. సూపర్. ఓకే. అండ్ ఎగ్జాక్ట్లీ మా భాగ్యశ్రీ గారికి కూడా ఈ స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు మీరు ఏమనుకున్నారు, ఈ కథ ఏమవుతుంది ఏంటి, ఇంత ఇంత పెద్ద కథ ఏమనుకున్నారు అసలు మామూలుగా? Firstly, I mean, like I said, the love story, but other than that, the entire screenplay was so organically perfect. You know, like I'm somebody who loves predicting, like, okay, what's going to be the interval, what's going to be the climax. But Naku Assal, I was like mind blown. Like he said, you hear some stories and you feel like, okay, you want to be a part of them. It will be good commercially, this, that. This story is something that touched my heart. I felt like I have to be a part of it. And I don't know if it's destiny or what, it came to me sometime back. That time, you know, I was working, dates were not there. And then it went, and then it came back to me. So I feel like it's truly meant to be a destiny film for me. సూపర్. Yeah. నాకు లొకేషన్లో ఒక రోజున అఖిల్ గారు అడిగారు నాకు, బ్రదర్ నువ్వు రేపు పొద్దున్న చూస్తావు థియేటర్లో, చూసి నాకు ఫోన్ చేయి అని చెప్పి అన్నారు. మీరు నెంబర్ ఇవ్వలేదు సార్. నేను తీసుకోలేదు. చేద్దామని చాలా తమన్ గారి గురించి మాట్లాడదామని టాపిక్ తీసుకున్నా. నెంబర్ తర్వాత తీసుకుంటాను. తీసుకో. సో సోల్ ఆఫ్ లెనిన్ అది ఫెంటాస్టిక్. సినిమాలో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ ఆల్రెడీ వినేస్తున్నారు. ఒకటి తమన్ ఈజ్ నోన్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. తను ఆ సోల్ ఆఫ్ లెనిన్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు, 1 year బ్యాక్ ఇచ్చేసాడు సాంగ్. లిటరలీ ఐ సెడ్ ఈ కథ నుంచి ఏదో డిమాండ్ చేస్తుంది తమన్, ఏదో గ్లింప్స్ మీకు గుర్తుందా ఫస్ట్ గ్లింప్స్ ఒకటి ఉంది, దాంట్లో ఒక శకమిది అనే ఉండింది ఒక ఇంకా డిమాండ్ చేస్తుంది సినిమా, ట్రై చేయదన్నా అని చెప్తే హీ కేమ్ అప్ విత్ సోల్ ఆఫ్ లెనిన్. అండ్ అప్పటి నుంచి మాకు ఇన్స్పిరేషన్. నాకు నందుకి ఎప్పుడు కూర్చుని మాట్లాడిన కథ గురించి సోల్ ఆఫ్ లెనినే ప్లే చేసుకుంటూ మాట్లాడతాం. అండ్ దాని నుంచి ఎన్నో మూమెంట్స్ వచ్చాయి, దాని నుంచి ఎన్నో బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వచ్చాయి. అండ్ మీరు థియేటర్లో చూస్తారు తమన్ మామ షేక్ చేస్తాడు. నాకు ఎందుకో ఈసారి ఎక్కువ ఇంటి పేర్లున్న మనిషి ఎవరైనా ఉన్నారంటే, వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది తమన్ గారే. ఆ షూట్లో కలిసాడు మొన్న AK-47 షూట్. నాకు వచ్చి చేయి పట్టుకుని బ్లాక్ బాస్టర్ సినిమా అని చెప్పేశాడు లెనిన్. తను ఆల్రెడీ చెప్పేశాడు. అందరూ ఇలానే మాట్లాడుతున్నారు. ఒక 2-3 డబ్బింగ్ చేసిన తర్వాత ఫోన్ మెసేజ్లు చేశారు, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రామజోయ్ గారు అయిపోయిన తర్వాత రామ్జో గారు. సో ఎవ్రీథింగ్ నౌ పాజిటివ్. జస్ట్ థియేటర్కి వెళ్ళి కొట్టేయాలి మనం. అందరు కష్టంగా అనిపిస్తుంది కాబట్టి అంటున్నాను. చూడ్డారు అందరు చెయ్యి ఉంది దీంట్లో. ఆయన వుడ్. ఓకే సార్, ఇంకా నువ్వేంటి ఇప్పుడు? నీ పాత్ర నీ పాత్ర ఏంటి? విశేషాలు చాలా డేంజర్. నీవేంటి? నీ పాత్ర అది సినిమా చూసిన తర్వాత అర్థం. నా పాత్ర ఇప్పటి వరకు నీ పక్కన లెనిన్ ఉంటాడా లేకపోతే లెనిన్ పక్కన నువ్వా? చెప్పు. నేను ఊర్లో అందరి పాత్రల పక్కన ఉండే ఒక పాత్ర అంతేనన్నా. ఓకే. ఇప్పటి వరకు నేను గెటప్ వేసాను, శరీరాన్ని గెటప్ వేసాను. పాడుతుంటాడు పక్కన. ఈసారి నా వ్యక్తిత్వాన్ని గెటప్ వేయబోతున్నా. సీరియస్ సీన్ జరుగుతుంటే ఎక్కడో మూల నుంచి ఎవడో పాడుతుంటాడు అని పాడుతుంటే చూస్తే సీన్ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న.
బాగుంటుందండి దీంట్లో కూడా సేమ్. అంటే ఈసారి నేను గెటప్ వెళ్ళిపోయాను ఎందుకంటే మీకు ఆ ఛాన్స్ వచ్చింది, ఓ నాకు అది లేదు. సో నెక్స్ట్ సినిమా హిట్ అయితే నాకు ఆయన ఒక ప్రామిస్ చేశారు, ఏం ప్రామిస్ చేశాను? గెటప్ చార్టెడ్ ఫ్లైట్ ఇస్తా అన్నారంట. చార్టర్ ఫ్లైట్ ఇస్తా అన్నారా? వెళ్దాం అన్నారు. వెళ్దాం ఉన్నారు. ఇస్తా అన్నారే నీకు? సార్ ఇప్పుడు ఫ్రీ ప్రమోషన్స్ ఓకే, సరే ఓ పని చేద్దాం అయితే, మమ్మల్ని కూడా తీసుకెళ్తారా లేదా? ఆయన ఇష్టం. అదే నీ ఇష్టం. ఈ మధ్య నువ్వు ఎక్కువ తిరుగుతున్నావు మాది. లేదు, మామూలుగా నేను అంటే ప్రీ ప్రమోషన్స్ అని కార్లో ఇలా ఓకేనండి, బట్ ఆఫ్టర్ ఈ ప్రమోషన్ సినిమాకి ట్రాక్టర్ అనుకున్నాం, సైకిల్స్ ట్రాక్టర్, మనం ఇప్పుడు అది సైకిల్లోనే మీరిద్దరు- వచ్చాం కదా, మీరిద్దరు అలాంటి ట్రాక్టర్ మీద సైకిల్ మీద. ట్రాక్టర్ మీద మేము వెళ్ళాం. వచ్చినటువంటి చార్టెడ్ ఫ్లైట్ లో మనం వెళ్ళాలి కదా ఈవెంట్లకి. ప్లీజ్ మరి ప్రామిస్ చేశారు, చేశానా? మర్చిపోయారు సార్. అంతే మర్చిపోయానా? అది కొంచెం అంటే మీరు క్యారెక్టర్లో ఉన్నారు. అవును, ఆ రోజు క్యారెక్టర్లో సో నెక్స్ట్ మన డిఓపి గారి గురించి. బ్రిటో, బ్రిటో. లియోన్ బ్రిటో, లియాన్ బ్రిటో. ఎక్కడి నుంచి సార్, ఏ కంట్రీ అయినా? తమిళ. తమిళ్. చెన్నై నుంచి వచ్చారు ఆయన. ఏనండి? ఈజ్ అ తమిళియన్. ఓ నండ్రి అన్న. ఏ కంట్రీ నుంచి వచ్చాను? లియన్ బ్రిటన్ అని. లియాన్ వచ్చేసరికి అన్నీ తెలిసే. సో ఆయన విజువల్స్ దాని గురించి చెప్పండి. అంటే బిగినింగ్ నుంచి రూటెడ్, బట్ ఇవాళ ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్లో ఉండాలి. కలర్స్ కానీ, ఐ వాంటెడ్ ద ఫిల్మ్ టు లుక్ ఇంటెన్స్. నందుకు ఫేవరెట్ టోన్ ఆఫ్ మూవీ ఇంటెన్సిటీ. మనకి ఆ కలర్స్ కానీ డీప్గా ఉండాలి. అండ్ బ్రిటో బిగినింగ్ నుంచి లైటింగ్ మీద ఫోకస్ చేసి వి డిడ్ లాట్ ఆఫ్ టెస్ట్ షూట్స్ అన్నీ ఫోకస్ చేసి నందుకు ఎగ్జాక్ట్లీ తన విలేజ్ ఎలా కనిపిస్తుంది తన మైండ్లో తీసాడు బయటికి.